హాయ్ యూఎస్ వెల్కమ్ టు హలో లేడీస్. ముందుగా ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆల్ వెరైటీస్ ఆఫ్ శారీస్, పట్టు శారీస్, పెళ్లి పట్టు చీరలు అందరికీ నచ్చే ఎన్నో సూపర్ కలెక్షన్స్ చూపించే మన హలో లేడీస్ లో ఈ రోజు మనం వచ్చేసాం కుకట్పల్లి కేపీహెచ్పి కాలనీ రోడ్ నెంబర్ 2 లో ఉన్న ఆర్కి కలెక్షన్స్ కి. ఈ రోజు ఈ షోరూమ్ లో లేటెస్ట్ పట్టు ఫ్యాన్సీ శారీస్ లో ఆల్ వెరైటీస్ ని చూద్దాం. లేటెస్ట్ వెరైటీస్ ఆఫ్ శారీస్, ఆల్ కలెక్షన్ ఆఫ్ శారీస్, మరి అన్ని రకాల అందమైన చీరలు అందుబాటులో ఉండే షోరూమ్ ఆర్కే కలెక్షన్స్. మరి రోజు ఆర్కే కలెక్షన్స్ లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోదండబాబు గారు మనతో ఉన్నారు. ఎటువంటి శారీస్ చూపించబోతున్నారు వారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి కోదండం గారు. హలో అండి. ముందుగా మీకు శివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా మన వనితా టీవీ ప్రేక్షకులకు మరియు మా కస్టమర్లకు మా ఆర్కే కలెక్షన్ తరపున మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి రోజు ఫెస్టివల్ మనకు మంచి శారీతో స్టార్ట్ మనం చేద్దాం. పట్టు వెరైటీలో మంచి న్యూ డిజైన్స్ లో పట్టు ఆర్ ఫ్యాన్సీ ఫ్యాన్సీలో మనం చూస్తున్నాం. ఓకే, మరి ఫస్ట్ శారీ చూద్దామండి. ఫస్ట్ సారీ మనం మంచి కంచిలో లైట్ వెయిట్ చూస్తున్నామండి. Okay. పైన బార్డర్ చూసుకున్నట్టయితే మనకు గ్రీన్ అనేది పైపింగ్ అనేది తీసుకున్నాం. ఇక్కడ ఒక బిగ్ బార్డర్స్ అనేది ఒక కడ్డీ బార్డర్ అనేది తీసుకున్నాం. యాంటిక్ జెరీ స్టైల్లో మనం కడ్డీ బార్డర్ తీసుకున్నాం. మిడిల్ లో మనకు ఎల్లో అండ్ ఆరెంజ్ మిక్స్ తో మంచి డిజైన్ షేడ్ అండ్ డై అండ్ డై తీసుకున్నాం. ఇక్కడ హెవీగా తీసుకున్నాం. ఈ హెవీ పార్ట్ అంతా కూడా మనకు ఒక రౌండ్ డిజైన్, ఒక పీకాక్ డిజైన్ అనేది చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది చాలా దగ్గరగా తీసుకున్నాం. ఇవంతా కూడా మనకు శారీ అంతా కంటిన్యూ ఉంటుంది. ఆ బార్డర్ మాత్రం మనకు చాలా డిఫరెంట్ తీసుకున్నాం. మంచి మిర్చి రెడ్ కలర్, మిర్చి రెడ్ లోనే మనకు చెక్స్ లైన్స్ లాగా తీసుకున్నాం. అది చెక్స్ కూడా ఒక వీవింగ్ స్టైల్లో, ఒక బుటీ స్టైల్లో రన్ అవుతున్న డిజైన్ అనేది తీసుకున్నాం. ఇక్కడ ఒక్కొక్క చెక్స్ లో ఒక రౌండ్ బుటీస్ లో మనం 2 మ్యాంగోస్ డిజైన్స్ అనేది వెల్వెట్ చేసామండి. ఇక్కడ కింద బార్డర్ కూడా మనం సేమ్ తీసుకున్నాం. అలాగే చెక్స్ కు కంటిన్యూగా చిన్న బార్డర్ కూడా తీసుకున్నాం. ఇక్కడ పళ్ళు చూసుకున్నట్లయితే మనకు చాలా డిఫరెంట్. మనకు చెక్స్ బార్డర్లో అయితే చెక్స్ కంటిన్యూ చేసాం కదా, అదే లైన్స్ అనేది కంటిన్యూ తీసుకున్నాము. ఇక్కడ మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకు ఒక డైమండ్ షేప్ ఆఫ్ డిజైన్స్ లో మిడిల్ లో ఒక రౌండ్ డిజైన్ అనేది మనం తీసుకున్నాము. 2 సైడ్స్ బార్డర్ కంటిన్యూ తీసుకున్నాం. అటు ఇటుగా మనం ఒక సిల్వర్ గోల్డ్ జరీతో మనం గోల్డ్ డిజైన్ తో కలిపి ఒక ఫ్లవర్ డిజైన్ బ్రాంచెస్ లాగా తీసుకున్నాం. బ్లౌజ్ మనం ప్లెయిన్ తీసుకున్నాము విత్ లైన్స్ డిజైన్ చేయించుకొని అట్లా కూడా కాంట్రాస్ట్ తీసుకున్నాం. దీని ప్రైస్ ఎలా ఉంది? దీని ప్రైస్ 11,730 రూపీస్ అండి. ఓకే అండి, 11,730 రూపీస్ కి ఆర్కే కలెక్షన్స్ లో వండర్ఫుల్ పట్టు సారీ అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ సారీ మనం మంచి ఇక్కత్ పట్టులో చూస్తున్నాం. ఓకే, ఇక్కత్ పట్టులోనే డిజైన్ కొంచెం డిఫరెంట్ గా ఉంది, చాలా డిఫరెంట్. ఫస్ట్ బార్డర్ చూసుకున్నట్టయితే మనకు ఆరెంజ్ అనేది పైపింగ్ తీసుకున్నాము. ఇక్కడ మిడిల్ లో బార్డర్స్ అనేది 2 కడ్డీస్ లైన్స్ లాగా తీసుకున్నాము. అటు ఇటుగా కూడా మనకు ఒక చిన్న డైమండ్ డిజైన్ అనేది చాలా దగ్గరగా తీసుకున్నాం. ఈ 2 సైడ్స్ అయితే చాలా కంటిన్యూగా డైమండ్ డిజైన్ అనేది కంటిన్యూ ఉంటుంది. ఇలా కూడా మనకు ఇక్కత్ అన్నవన్నీ మీకు తేడా తెలిసిపోతుందండి. ఇదంతా కూడా మనం కుట్టు తీసిన డిజైన్ తీసుకున్నాం. ఇక్కడ సారీ పార్ట్ చూసుకున్నట్టయితే మనకు చాలా డిఫరెంట్ అండి. ఇదంతా కూడా మనకు ప్లెయిన్ మంచి బ్లూ అండ్ పికాక్ బ్లూ అండి. చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కూడా. ఇందులో కూడా మనం క్రీమ్ కలర్ తో ఒక బాక్స్ డిజైన్ తీసుకున్నాం. అలాగే రెడ్ కలర్ తో ఒక బాక్స్, మంచి ఎల్లో కలర్ తో ఒక బాక్స్ తీసుకున్నాం. ఇలా 3 కాంబినేషన్స్ మనకు ఒక లైన్ లాగా తీసుకున్నాం, క్రాస్ లాగా. అలా కూడా ఒక టెంపుల్ డిజైన్ అనేది కూడా మనకు డిఫరెంట్ కనపడుతుంది. పళ్ళు చూసుకున్నా మనకు టెంపుల్ డిజైన్ అనేది ఒక కడ్డీ, బిగ్ కడ్డీ పళ్ళులో తీసుకున్నాము. ఇది కూడా మనకు చాలా హెవీగా తీసుకున్నాం పళ్ళు అనేది. దీని బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనం ప్లెయిన్ తీసుకున్నాం అండి, ఆరెంజ్ కలర్ తీసుకున్నాం. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. దీని ప్రైస్ ఎలా ఉందండి? దీని ప్రైస్ ఓన్లీ 11,900 అండి. ఓకే అండి, 11,900 రూపీస్ కి వండర్ఫుల్ ఇక్కత్ పట్టు సారీ ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉంది. మంచి గ్రీన్ లో తీసుకున్నాం, ప్యారెట్ గ్రీన్ లో తీసుకున్నాం. బార్డర్ చూసుకున్నట్టయితే మనకు ఒక 1 ఇంచ్ అనేది కడ్డీ బార్డర్ తీసుకున్నాం. అటుగానే మన లావెండర్ కలర్ బార్డర్ అనేది మనం చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. ఈ కలర్ కాంబినేషన్ కూడా మనకు రేర్ కలర్ కాంబినేషన్. అలాగే డబుల్ షేడ్ కూడా ఇచ్చారు. డబుల్ షేడ్ దీంట్లోనే గ్రీన్ అండ్ లావెండర్ కలర్ డబుల్ షేడ్ తీసుకున్నాం. ఇందులో కూడా మనం ఒక బుటీ, లోటస్ బుటీ, ఒక లీప్ బుటీ అనేది తీసుకున్నాము. ఇవి కూడా మనం శారీలో తీసుకున్నట్లుగానే కంటిన్యూగా తీసుకున్నామండి. శారీలో చూసుకున్నట్లయితే మనకు శారీ పార్ట్ లో ఒక లోటస్ ఫ్లవర్ అనేది సిల్వర్ తో ఒకటి, ప్లస్ లోటస్ అనేది సిల్వర్ లోనే ఒక లీప్ ఫ్లవర్ తీసుకున్నాం. ఇలా 1 by 1 ఒక లైన్ లాగా సిల్వర్ లైన్ తీసుకున్నాము. సేమ్ ఫ్లవర్స్ మనం గోల్డ్ లో బుటీస్ కూడా ఒక లైన్ లాగా ఆల్టర్నేట్ గా తీసుకున్నారు. 1 by 1 వచ్చేలాగా తీసుకున్నాము. కింద బార్డర్ చూసుకున్నట్లయితే మనం ఇంకొంచెం హెవీగా తీసుకున్నాం. పైన తీసుకున్న కలర్ సేమ్ కలర్ తీసుకొని అందులోనే ఇంకా చాలా దగ్గరగా బుటీస్ అనేది చాలా దగ్గరగా తీసుకున్నాం. దీని పళ్ళు చూసుకున్నట్లయితే మనకు సేమ్ కాంట్రాస్ట్ లో కలర్ తీసుకున్నాం, పర్పుల్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తో తీసుకున్నాము. ఇది కూడా ఒక సిల్వర్ బంచెస్ అనేది ఒక పీకాక్ డిజైన్ ఇందులో
చాలా డిఫరెంట్ గా తీసుకున్నామండి. దీని బ్లౌజ్ కూడా మనం కాంట్రాస్ట్ లో ప్లెయిన్ తీసుకున్నాం. టోటల్ కాంట్రాస్ట్ ఇచ్చి 2 సైడ్స్ బోర్డర్ ఇచ్చారు. అవునండి. దీని ప్రైస్ ఎలా దీని ఉందండి? ప్రైస్ 5910 రూపీస్ అండి. ఓకే అండి, 5910 రూపీస్ కి వండర్ఫుల్ పట్టు సారీ ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉంది. ఇటువంటి వండర్ఫుల్ పట్టు సారీస్ అన్ని కూడా మరి హోల్సేల్ ప్రైజెస్ లోనే అందిస్తున్నారు. నెక్స్ట్ సారీ చూద్దామండి. నెక్స్ట్ సారీ మనం మంచి పింక్ లో కుప్పడం పట్టులో తీసుకున్నాం. కుప్పడం పట్టు ఇది కూడా మనం పింక్ అండ్ గ్రీన్ బ్లూ కాంబినేషన్ లో తీసుకున్నాము. మిడిల్ బార్డర్ చూసుకున్నట్టయితే చివరి మనకు పైపింగ్ లాగా ఒక జరీ బార్డర్ అనేది తీసుకున్నాం, కడ్డే బార్డర్ లాగా తీసుకున్నాం. మిడిల్ లో అంతా మనకు ప్లెయిన్ గ్రీన్ తీసుకున్నామండి. ఇటు చివరి కూడా మనకు ఒక సిల్వర్ కలర్ తో జరీ లైన్ బార్డర్ అనేది తీసుకున్నాము. ఇది కూడా మనకు కంప్లీట్ కుట్టు బార్డర్ అండి, మనం కుట్టు తీసినట్లు బార్డర్ గా ఉంటుంది. చాలా డిఫరెంట్ కాంట్రాస్ట్ లో తీసుకున్నాము. మిడిల్ సారీ పాట్ లో చూసుకున్నట్లయితే మనకు చాలా డిఫరెంట్ అండి. ఒక ఫ్లవర్ అనేది థ్రెడ్ వర్క్ తో గ్రీన్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాము. అది కూడా ఒక లీప్ డిజైన్ స్టైల్లో తీసుకున్నాము. ఇందులో కూడా మనకు ఒక బ్లూ అనేది బుటీ స్టైల్లో తీసుకున్నాం, కాంట్రాస్ట్ వచ్చేలాగా తీసుకున్నాము. ఇంకో లైన్ అంతా కూడా మనం గోల్డ్ కలర్ బుటీస్ తీసుకున్నాము. సేమ్ స్టైల్ లీప్ తీసుకొని అందులో కూడా బ్లూ కలర్ కాంట్రాస్ట్ తో ఒక బుటీ తీసుకున్నాము. కింద బార్డర్ కూడా మనం చూసినట్లయితే చాలా పైన అయితే ఏదైతే కడ్డీ లైన్స్ తీసుకున్నామో అదే లైన్స్ తీసుకుంటే సేమ్ బ్యాక్గ్రౌండ్ మాత్రం మనకు చేంజ్ చేసాం. ఇక్కడ బ్లూ కలర్ కాంట్రాస్ట్ గా తీసుకున్నాం. ఈ పళ్ళు చూసుకున్నట్లయితే మనకు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. హ్యాంగిల్ డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా స్టైల్ తీసుకుని బిగ్ లోటస్ ఫ్లవర్స్ డిజైన్ చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. ఈ ఫ్లవర్స్ అనేది కూడా హెవీగా కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ లో తీసుకున్నాం. ఇది కూడా దీని బ్లౌజ్ కూడా మనం కాంట్రాస్ట్ లో తీసుకున్నాం. టోటల్ కాంట్రాస్ట్ పళ్ళులో ఏ కలర్ అయితే యూజ్ చేసామో అదే కలర్ మనకు బ్లౌజ్ కూడా తీసుకున్నాం. పర్పుల్ కలర్ ఇస్తూ 2 సైడ్స్, 1 సైడ్ బ్లూ అండ్ 1 సైడ్ గ్రీన్ ఇచ్చారు. కాంబినేషన్ తో చాలా హెవీగా తీసుకున్నాం. దీని ప్రైస్ ఎలా ఉంది? దీని ప్రైస్ ఓన్లీ 5800 అండి. 5800 రూపీస్ కి వండర్ఫుల్ కుప్పడం పట్టు సారీ ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉంది. కుకట్పల్లి KPHP కాలనీ రోడ్ నెంబర్ 2 LIG 67 లో ఉన్న ఆర్కే కలెక్షన్స్ లో వండర్ఫుల్ సారీస్ అన్ని అందుబాటులో ఉన్నాయి. వీరికి మరో బ్రాంచ్ కూడా ఉంది, కుకట్పల్లి KPHP కాలనీ మెయిన్ రోడ్ లో ఉన్న ఆర్కే సెలెక్షన్స్ లో. ఈ 2 షోరూమ్స్ లో కూడా వండర్ఫుల్ సారీస్, ఆల్ వెరైటీ సారీస్ కూడా హోల్సేల్ ప్రైజెస్ లోనే లభిస్తున్నాయి. పట్టు, ఫ్యాన్సీ, హై ఫ్యాన్సీ, అలాగే డిజైనర్ ఆల్ వెరైటీ సారీస్ కోసం మీరు కూడా ఈ షోరూమ్ కి విచ్చేయండి. బ్లాక్ లో తీసుకున్నాం. ఓకే, బ్లాక్ కలర్ కాంబినేషన్. ఇది కూడా మనకు ప్యూర్ సిల్క్ లో తీసుకున్నాం. మనకి హెవీ పట్టు, ప్యూర్ పట్టు డబల్ వర్క్ లో తీసుకున్నామండి. ఇది మనకు బార్డర్ చూసుకున్నట్టు కూడా మనకు మెరూన్ అండ్ మంచి రెడ్ కాంబినేషన్, రెడ్ అండ్ పింక్ లో తీసుకున్నాం. హెవీ ఇది కూడా సాటిన్ టైప్ లో తీసుకున్నాం. చాలా స్మూత్ గా ఉంది. ఇది ప్యూర్ పట్టులో వస్తుందండి. ఈ కుట్టు బార్డర్ కంటిన్యూ కుట్టు బార్డర్ లా తీసుకున్నాం. మిడిల్ పార్ట్ అంతా చూసుకున్నట్టయితే మనం మంచి బ్లాక్ లో ప్లెయిన్ తీసుకున్నాము. ఒక లీప్ అనేది బుటీ వీవింగ్ లోనే మనం ఒక బుటీస్ అనేది తీసుకున్నాం. బిగ్ సైజ్ లో లీప్స్ తీసుకున్నాం. ఇది కూడా మనకు ఒక జరీ ఒక పోగు, ఒక థ్రెడ్ ఒక పోగుతో తీసుకున్నాం. ఈ లీప్ అంతా కూడా ఈ సారీ అంతా కంటిన్యూగా ఇంతే దగ్గర గ్యాప్ తో తీసుకున్నాం. కింద బార్డర్ చూసుకున్నట్లయితే మనకు ఒక జరీ బార్డర్ తీసుకున్నాం. ఇందులో ఒక 1 ఇంచ్ మిడిల్ లో తీసుకున్నాం. అటు కొంచెం పెద్ద బార్డర్ గా పింక్, ఇంకొంచెం పెద్ద బార్డర్ గా రెడ్ అండ్ ఆరెంజ్ మిక్స్ తో తీసుకున్నాం. కాస్త వేరియేషన్ ఇస్తూ కింద బార్డర్ డిజైన్ చేశారు. చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. సారీ ఆల్ ఓవర్ కూడా ఈ 2 టైప్ ఆఫ్ బార్డర్స్ కంటిన్యూ అవుతుంది. పళ్ళు చూసుకున్నట్లయితే మనకు ఒక వేవ్ డిజైన్ అనేది ఒక మెరూన్ రెడ్ కలర్ తో ఒక పింక్ కలర్ తో ఇలా 2 బంచెస్ లాగా తీసుకున్నాము. బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనం ప్లెయిన్ బ్లాక్ లోనే తీసుకున్నాం. రన్నింగ్ లో ఇచ్చారు. 2 సైడ్స్ బార్డర్స్ అయితే కంటిన్యూ తీసుకున్నాం. 2 సైడ్స్ కూడా సారీలో వచ్చిన బార్డర్స్ ఇచ్చారు. చక్కగా మల్టీ కలర్ బ్లౌజ్ కింద స్టిచ్ చేయించుకుంటే ప్యాటర్న్ బ్లౌజ్ చాలా బాగుంది. ఇంకా డిజైనర్ గా బ్లౌజెస్ అనేది మ్యారేజెస్ కానీ ఇట్లా చాలా డిఫరెంట్ గా తీసుకోవచ్చు. బ్లౌజెస్ మెటీరియల్ కూడా చక్కగా వర్క్ కి సపోర్ట్ పట్టు కాబట్టి మనకు ఎంత వర్క్ చేసినా అవుతుందండి. ఓకే అండి, మరి సారీ చాలా బాగుందండి. దీని ప్రైస్ ఎలా ఉంది? 8930 రూపీస్ అండి. ఓకే అండి, ఎంతో బ్యూటిఫుల్ గా ఉందండి ఈ సారీ. 8930 రూపీస్ కి ఆర్కే కలెక్షన్స్ లో వండర్ఫుల్ సారీ అవైలబుల్ గా ఉంది. గ్రీన్ లో తీసుకున్నాము. ఫస్ట్ బార్డర్ చూసుకున్నట్టయితే మనకు ఒక గోల్డ్ అనేది వీవింగ్ బార్డర్ లాగా తీసుకున్నాం, అంటే ఒక ప్యాచ్ బార్డర్ లాగా తీసుకున్నాం. చివరి కూడా మనం బీడ్స్ తో పైపింగ్ తీసుకున్నాం. బీడ్స్ తో ఫినిషింగ్ తీసుకున్నాం. సారీ బార్డర్ పార్ట్ లో చూసుకున్నట్టయితే పింక్ తో థ్రెడ్ వర్క్ తీసుకున్నాం, చుట్టూ గోల్డ్ తో మనం వర్క్ చేసుకున్నాం అండి. మిడిల్ లో ఒక సాటిన్ బార్డర్ లాగానే ఉంటుంది, కానీ ఇది రా సిల్క్ మెటీరియల్ పైన ఒక మనం గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఒక డైమండ్ షేప్ లో తీసుకున్నాం. ఈ బార్డర్ అంతా మనం కంటిన్యూగా తీసుకున్నాం 2 సైడ్స్ అనేది. దీనిలో కూడా మనం మిర్రర్స్ ఒక స్టోన్స్ అనేది హెవీగా పేస్ట్ చేసామండి. మిర్రర్స్ కుందన్స్ యూస్ చేసాం. ఈ గ్రీన్ లో మనం ఒక మ్యాంగో స్టైల్ డిజైన్ అనేది ఒక లీప్ ఒక డిజైన్ తో తీసుకున్నాం హెవీగా వచ్చేలాగా. ఈ బార్డర్ అంతా కూడా మనకు సారీ 3 సైడ్స్ కంటిన్యూగా పళ్ళు హ్యాంగ్ అయ్యే ప్లేస్ లో కూడా కంటిన్యూగా ఉంటుందండి. ఈ సారీ పార్ట్ చూసుకున్నట్టయితే మనకు ఒక డ్రాప్ డిజైన్ లోనే మనకు ఒక మ్యాంగో డిజైన్ అనేది తీసుకున్నాం. ఇక్కడ హెవీగా తీసుకున్నాం. ఒక ఇదంతా గోల్డ్ వర్క్ తో వచ్చింది కాబట్టి మంచి బిగ్ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ పైన హెవీగా తీసుకున్నామండి. సారీ అంతా కూడా కంటిన్యూ హాఫ్ వరకు ఇలాగే కంటిన్యూ షోల్డర్ పార్ట్ అంతా కూడా ఇదే విధంగా తీసుకున్నాం. ఫ్రిల్స్ పార్ట్ లో మనం చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. ఓకే, ఫ్రిల్ పార్ట్ లో నెట్టెడ్ మెటీరియల్ 0 సైజ్ నెట్టెడ్ పైన తీసుకున్నాం. ఇదంతా కూడా సారీలో పార్ట్ అయితే ఏదైతే తీసుకున్నామో దీనిలో పింక్ థ్రెడ్ వర్క్ తో తీసుకున్నామండి. ఈ నెట్ మీదే వర్క్ అండి ఇది కంప్లీట్ మీకు. ఇదంతా కూడా మనకు ఒక డ్రాప్ డిజైన్ లోనే సేమ్ డిజైన్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనం పింక్ తో చేంజ్ చేసుకున్నాం. పింక్ థ్రెడ్ వర్క్ ఇచ్చి దానిపైన సేమ్ డిజైన్ ఇచ్చారు. ఇది కంటిన్యూగా స్టార్టింగ్ నుంచి చేయించామండి. వర్క్ అంతా కూడా సేమ్ ఉంటుంది. ఈ దామన్ పార్ట్ లో చూసినట్లయితే ఇది చాలా
చాలా డిఫరెంట్ కట్ వర్క్ బార్డర్ అనేది మనకి ఇప్పుడు రన్నింగ్ కూడా అండి, హెవీగా రన్నింగ్ అవుతుంది. ఇప్పుడు ఈ కట్ వర్క్ లోనే ఒక డ్రాప్ డిజైన్ మనం శారీలో తీసుకున్నట్లుగానే చుట్టూ మిర్రర్స్ అనేది కూడా చాలా హెవీగా తీసుకున్నాం. ఈ ఫ్రిల్స్ లేక వచ్చేలాగా మనకు ఇవన్నీ కూడా మనకు మిర్రర్స్ అనేది హెవీగా తీసుకున్నాం, పార్టీ వేర్ లుక్ తో హెవీగా వచ్చేలాగా. ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సేమ్ ఇలాగే కంటిన్యూ ఉంటుందండి. బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనకి ఇంకా డిఫరెంట్ అని చెప్పొచ్చండి. ఓకే, టోటల్ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు, చాలా డిఫరెంట్ బ్లౌజ్. మనకు పింక్ లో అయితే శారీలో పింక్ వాడాం కదా ఎక్కువ, అదే పింక్ బ్లౌజ్ బ్యాక్ నెక్ కోసం ఇలా హెవీ వర్క్ తీసుకున్నాం. ఇవి నెక్ పార్ట్ కూడా మనం మిర్రర్స్ తో హెవీగా పేస్ట్ చేసుకున్నాము. ఇదంతా కూడా హ్యాంటిక్ జెరీసింగ్ వర్క్ స్టైల్లో తీసుకున్నామండి. ఇదంతా కూడా అక్కడక్కడ మనం బుటీ స్టైల్లో కూడా మనం హెవీగా తీసుకున్నాం. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా 2 టైప్ ఆఫ్ డిజైన్స్ ఇచ్చారు. మనం హ్యాండ్స్ మోడల్ తీసుకున్నట్లయితే మనకు హ్యాండ్స్ లో కూడా హెవీగా కనపడేలాగా తీసుకున్నాం. ఓకే, లాంగ్ హ్యాండ్స్ యూస్ చేసుకునే విధంగా ఎక్కువ వర్క్ ఇచ్చారు. ఎక్కువ చాలా హెవీగా మనకు పార్టీ చిన్న మ్యాంగోస్, ఒక డైమండ్ షేప్, ఇలా మిర్రర్స్, స్టోన్స్ ఇలాగ హెవీగా తీసుకున్నామండి. దీని ప్రైస్ ఎలా ఉంది? దీని ప్రైస్ ఓన్లీ 5130 అండి. ఇవి మనకు 2 షాప్స్ లో అవైలబుల్ ఉంటుందండి. ఓకే అండి, 5130 రూపీస్కి వండర్ఫుల్ డిజైనర్ సారీ ఆర్కే కలెక్షన్స్లో అవైలబుల్గా ఉంది. ఇటువంటి సారీ కలెక్షన్ అంతా కూడా ఆర్కే సెలెక్షన్ షోరూంలో కూడా అవైలబుల్గా ఉంది. 2 షోరూమ్స్లో కూడా ఈ వండర్ఫుల్ కలెక్షన్ అంతా కూడా హోల్సేల్ ప్రైజెస్కి అందిస్తున్నారు. నెక్స్ట్ సారీ మనం మంచి డిజిటల్ ప్రింట్ లో తీసుకున్నాం. ఓకే, టోటల్ డిజిటల్ ప్రింట్స్. దీంట్లో కూడా మనం ఎక్కువ సంపంగి కలర్ అనేది యూజ్ చేస్తామండి. ఓకే, కొంచెం రేర్ కలర్, చాలా రేర్ కలర్ గా ఉంటుంది. బార్డర్ చూసుకున్నట్టయితే మనకు ఒక డైయింగ్ షేడ్ లా బార్డర్స్ కూడా మనం తీసుకున్నాం. చివరం అనేది ఒక ఆరెంజ్ షేడ్ లో తీసుకున్నాము. మనం సిల్వర్ కలర్ బార్డర్ అనేది గోల్డ్ కలర్ మిక్స్ తో తీసుకున్నాం. కడ్డీ బార్డర్ తీసుకున్నాం. శారీలో చూసుకున్నట్లయితే మనకు చాలా డిఫరెన్స్, ఒక ప్యారెట్స్ లీప్, గ్రీన్ ఫ్లవర్ తో గ్రీన్ లీప్స్ అనేది తీసుకున్నాం. మనకు రియల్ గానే గ్రీన్ ఉంటుంది కదండి, అలాగే లీవ్స్ కూడా గ్రీన్ తీసుకున్నాం. ఒక ప్యారెట్ అనేది మల్టీ కలర్స్ లో తీసుకున్నాం, ఒక ఆరెంజ్, బ్లూ, ఇలా కలర్స్ మల్టీ కలర్స్ తో తీసుకున్నాము. ఒక బిగ్ లీవ్ తీసుకున్నాం, ఒక చిన్నది ప్యారెట్ అనేది తీసుకున్నాం. ఇలాగే కంటిన్యూగా ఈ డిజైన్ డిజిటల్ ప్రింట్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. కింద బార్డర్ చూసుకున్నట్టయితే మనకు చాలా డిఫరెంట్ అండి. ఒక లోటస్ ఫ్లవర్ అనేది హెవీగా తీసుకున్నాం. అది సేమ్ ఈ బార్డర్ లో అయితే ఏదైతే బార్డర్ తీసుకున్నామో అదే కలర్ కాంబినేషన్ తో తీసుకున్నామండి. దీని పళ్ళు చూసుకున్నట్లయితే మనకు డిజిటల్ లోనే మనకు ఒక సెల్ఫ్ ప్రింట్ అనేది తీసుకున్నామండి. ఇక్కడ కొంచెం టిష్యూ బోర్డ్ లైన్స్, చిన్న లైన్స్ కనపడుతున్నాయి కూడా హెవీగా తీసుకొని అందులో కూడా ఒక చిన్న డిజిటల్ అనేది తీసుకున్నాం, చిన్న ప్రింట్, సెల్ఫ్ ప్రింట్ లాగా. దీని బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనం శారీలో ఏదైతే యూజ్ చేసామో ప్యారెట్స్ ని, అలాగే కొంచెం దగ్గర చిన్న చిన్న ఫ్లవర్ సెల్ఫ్ డిజైన్ లాగా తీసుకున్నాం. 2 షేడ్స్ కూడా ఇచ్చారు. 3 షేడ్స్ తీసుకున్నామండి. ఇక్కడ ఒకటి పైన ఒక కలర్, మిడిల్ లో కొంచెం లైట్ కలర్ తీసుకున్నాం. ఈ కలర్స్ కాంబినేషన్ తో. దీని ప్రైస్ 6790 రూపీస్ అండి. 6790 రూపీస్కి వండర్ఫుల్ సారీ ఆర్కే కలెక్షన్స్లో అవైలబుల్గా ఉంది. ఇటువంటి వండర్ఫుల్ సారీ కలెక్షన్స్ వేరియస్ కలర్ కాంబినేషన్లో హోల్సేల్ ప్రైజెస్లో అందిస్తున్నారు. మీరు కూడా షాపింగ్ చేయండి. నెక్స్ట్ సారీ మనం మంచి షిఫాన్లో తీసుకున్నాం. ఓకే, షిఫాన్లో కూడా మనం మంచి మెరూన్ కలర్ షేడ్లో తీసుకున్నాం, హెవీగా వచ్చేలా కూడా. పైన బార్డర్ చూసుకున్నట్లయితే ఒక యాంటిక్ జెరీ స్టైల్లో వర్క్ అనేది తీసుకున్నాం. ఇదంతా కూడా మనకు 2 సైడ్స్ ఒక గోల్డ్ కలర్ తో పైపింగ్ తీసుకున్నాం. ఇక్కడ మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక డైమండ్ షేప్ ఆఫ్ మిర్రర్ అనేది హెవీగా తీసుకున్నాం, కంటిన్యూగా ఒక లైన్ లాగా తీసుకున్నాం. ఇక్కడ ఈ వర్క్ అంతా కూడా సాటిన్ బ్యాక్గ్రౌండ్ పైన తీసుకున్నాం, సాటిన్ బోర్డర్ తీసుకున్నాం. ఇదంతా కూడా కంటిన్యూగా వర్క్ అనేది చాలా దగ్గరగా మనం తీసుకున్నాం. ఇందులో కూడా మనం చిప్స్ అనేది హెవీగా పేస్ట్ చేసామండి. స్టిచ్చింగ్ లోనే ఉంటుంది హెవీగా ఇదంతా కంటిన్యూగా. ఈ బార్డర్ అనేది 3 సైడ్స్ కంటిన్యూగా ఉంటుందండి. ఇది ఇదంతా మిడిల్ పార్ట్ లో చూసుకున్నట్లయితే ఒక రౌండ్స్ డిజైన్స్ లాగా మనకు చాలా డిఫరెంట్ గా, చాలా డిఫరెంట్ గా తీసుకున్నామండి. ఇది కూడా మనకు ఒక డ్రాప్ డిజైన్ ఉంది. ఇదంతా కూడా మనకు ప్రింట్ అయినా కూడా మనకు డబుల్ సైడ్ వస్తుందండి. ఇది 2 సైడ్స్ మనకు ఫ్రంట్ అనేది ఉంటుంది. కింద బార్డర్ పార్ట్ లో మనకు చాలా డిఫరెంట్ గా తీసుకున్నామండి. ఇది కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నాం. ఇది కూడా నెట్ బ్యాక్గ్రౌండ్ పైన మనకు థ్రెడ్ అండ్ గోల్డ్ కలర్ థ్రెడ్ తో మనకు హెవీగా ఒక లైన్ బార్డర్ లో ఒక డ్రాప్ డిజైన్, ఒక ఫ్లవర్ డిజైన్, ఇంకో ఫ్లవర్ డిజైన్, మళ్ళీ లైన్స్, ఇట్లా ఒక ఫ్లవర్స్, ఒక 2 లైన్స్, బాక్సెస్ లైన్స్, కంటిన్యూగా ఈ బార్డర్ వరకు మనం తీసుకున్నాం. ఇదంతా కూడా కంప్లీట్ బిగ్ సైజ్ తీసుకొని హెవీ నెట్ లో మనకు 0 సైజ్ నెట్ లో హెవీగా వర్క్ తీసుకున్నాం. ఇందులో కూడా మనం గోల్డ్ కలర్ స్టోన్స్ అనేది హెవీగా పేస్ట్ చేసామండి. ఇదంతా కూడా సారీ కంటిన్యూగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. దీని పళ్ళు కూడా మనం సేమ్ బార్డర్ లో తీసుకున్నట్లుగానే పళ్ళు కూడా తీసుకున్నాం. నెట్ మెటీరియల్. ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ డిజైన్ ప్రింట్ అనేది చాలా హెవీగా బాగుంటుంది. ప్రింట్ గానీ ఈ బార్డర్ గానీ కంటిన్యూ అవుతూ వస్తుంది. చాలా గ్రాండ్ లుక్. ఇలాంటి సారీస్ అనేది మనకు మన 2 షాప్స్ లో అవైలబుల్ ఉంటుందండి. కలర్ చాయిస్ కూడా ఉంటుందండి దీంట్లో. కలర్ సైజ్ కూడా 5-6 కలర్స్ తో అవైలబుల్ ఉంటుందండి. దీని బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనకు మంచి జూట్ లో తీసుకున్నాం. జూట్ అండ్ రా సిల్క్ మిక్స్ తో మనం ప్లెయిన్ కలర్ గోల్డ్ కలర్ తీసుకుని మనం బార్డర్ అయితే సారీలో బార్డర్ అయితే ఏదైతే యూజ్ చేసామో అదే బార్డర్ ని మనం హ్యాండ్స్ కూడా తీసుకున్నాం. సేమ్ వర్క్ బార్డర్ బ్లౌజ్ తీసుకున్నాం.
ఓకే అండి, కలర్ కాంబినేషన్ బాగుంది, ప్యాటర్న్ కూడా డిఫరెంట్గా ఉందండి. సారీ ఆల్ ఓవర్ కూడా ఎక్కడ కూడా స్పేస్ లీవ్ చేయకుండా టోటల్ గ్రాండ్గా డిజైన్ చేశారు. దీని ప్రైస్ ఎలా ఉందండి? దీని ప్రైస్ ఓన్లీ 2440 రూపీస్ అండి. 2440 రూపీస్కి వండర్ఫుల్ పార్టీ వేర్ సారీ ఆర్కే కలెక్షన్స్లో అవైలబుల్గా ఉంది. ఇందులో కలర్ చాయిస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి హై ఫ్యాన్సీ సారీస్, డిజైనర్ సారీస్, పార్టీ వేర్ సారీస్, ఆల్ సారీస్ కూడా మరి అవైలబుల్గా ఉన్నాయి. కూకట్పల్లి కేపీహెచ్పి కాలనీ, రోడ్ నెంబర్ 2, LIG 67లో ఉన్న ఆర్కే కలెక్షన్స్. అలాగే వీరికి మరో బ్రాంచ్ కూడా ఉంది, కూకట్పల్లి కేపీహెచ్పి కాలనీ మెయిన్ రోడ్లో ఉన్న ఆర్కే సెలెక్షన్స్. 2 షోరూమ్స్లో కూడా ఆల్ వెరైటీ సారీస్ అవైలబుల్గా ఉన్నాయి. హోల్సేల్ ప్రైజెస్కి అందిస్తున్నారు కనుక మీరు కూడా షాపింగ్ చేయండి. నెక్స్ట్ సారీ మనం ఇక్కత్ పట్టులో తీసుకున్నాం. ఓకే, ఇక్కత్లో ఇది మరో డిజైన్. బార్డర్ చూసుకున్నట్టయితే మనకు పింక్ కాంట్రాస్ట్ డార్క్ పింక్ అనేది మనం బార్డర్స్ తీసుకున్నామండి. బార్డర్స్ లోనే మనం కడ్డీ బార్డర్ అనేది కూడా పింక్ లో మనకు హైలైట్ కనపడుతుంది. ఇందులో కూడా మనకి ఇక్కత్ డిజైన్ అనేది ఒక మంచి క్రీమ్ కలర్ లో మనం పింక్ కాంబినేషన్ లో తీసుకున్నాం. టోటల్ ఇక్కత్ ఇట్లా తీసుకున్నాం. చివరి కూడా మనం ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ లోనే పింక్ డిజైన్ ఇస్తాం. మనం టెంపుల్ బార్డర్ అనేది తీసుకున్నామండి. ఇలా కంటిన్యూగా టెంపుల్ బార్డర్ అనేది చాలా హెవీగా తీసుకున్నాం. స్టార్ట్ ఇలాగే పైన బార్డర్ ఆల్ ఓవర్ కూడా ఇదే విధంగా, కింద బార్డర్ కూడా మనం సేమ్ ఈ పైన బార్డర్ లాగానే కింద సేమ్ బార్డర్ తీసుకున్నాము. శారీ పార్ట్ చూసుకున్నట్టయితే మనకు చాలా డిఫరెంట్ అండి. ఇది కూడా మనకు ఒక గ్రీన్ కలర్ లీవ్స్ తో వస్తుందండి. వీవింగ్ ఒక ట్రేస్ డిజైన్స్ తీసుకున్నాము. ఇలాగ గ్రీన్ కలర్ తో ట్రే డిజైన్ తీసుకుని ఒక ఫ్లవర్, వైట్ ఫ్లవర్ తీసుకున్నాం, ఒక పర్పుల్ ఫ్లవర్, ఒక గ్రీన్ లీప్, ఒక రోజ్ ఫ్లవర్ పింక్ కలర్ తో తీసుకున్నాం. ఈ మల్టీ కలర్ కాంబినేషన్ తో ఒక లైన్ లాగా ఒక తీసుకున్నామండి. ఒక చెట్టు డిజైన్ అనేది మనకు ఇందులో నీట్ క్లారిటీగా టోటల్ ఇలా క్రీపర్ డిజైన్ లాగా, క్రీపర్ డిజైన్. ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఆల్ ఓవర్ డిజైన్ అనేది మనం తీసుకున్నాం. ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది. ఇది మనకు డిజైన్ చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. ఈ ఫ్లవర్స్ అనేది కూడా హెవీగా తీసుకున్నాం. ఓకే, ఒక్కొక్క ఫ్లవర్ కి ఒక్కొక్క కలర్ యూస్ చేస్తూ ఎల్లో కలర్ లో మనకు పింక్ అనేది చాలా హైలైట్ కనపడుతుందండి. ఈ ఫ్లవర్ అనేది వైట్ కూడా మనకు చాలా రేర్ కలర్ కాంబినేషన్ గా కనపడుతుంది. ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంటిన్యూగా ఇలాగే ఉంటుందండి. దీని పళ్ళు చూసుకున్నట్లయితే చాలా డిఫరెంట్ గా తీసుకున్నామండి. ఇది లీప్ లో ఒక టర్న్ అవుతున్న డిజైన్ అనేది తీసుకున్నాం. ఇందులో టర్న్ అవుతున్న డిజైన్ లోనే ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ తో తీసుకున్నాం. ఈ టర్నింగ్ కూడా బార్డర్ అనేది ఒక గ్రీన్ ఫ్లవర్, ఒక ఎల్లో ఫ్లవర్, పింక్ బ్యాక్గ్రౌండ్ లో మనం హెవీగా తీసుకున్నాం. 1 by 1 4 లైన్స్ కింద తీసుకున్నాం. అటు ఇటు కూడా మనం చిన్న గోల్డ్ లైన్స్ చేసాము. బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనం ప్లెయిన్ తీసుకున్నామండి. కాంట్రాస్ట్ పింక్ బార్డర్ లో ఏదైతే యూజ్ చేసామో అదే పింక్ కలర్ ని మనం ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నామండి. డిజైన్ చాలా డిఫరెంట్గా ఉందండి. సారీ ఆల్ ఓవర్ కూడా మంచి డిజైన్ ఇచ్చారు. ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఒక మంచి కలర్ కాంబినేషన్. మరి దీని ప్రైస్ ఎలా ఉందండి? దీనికి మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ 12,600 అండి. ఓకే, మరి ఇక్కత్ పట్టు 12,600 రూపీస్కి వండర్ఫుల్ సారీ అవైలబుల్గా ఉంది. ఇక్కత్లోనే అనేక రకాల కలర్ కాంబినేషన్స్, డిజైన్స్, ప్యాటర్న్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. 2 షోరూమ్స్లో హోల్సేల్. మంచి రెడ్ లో తీసుకున్నాం. రెడ్ కలర్ లో కూడా మనం చాలా డిఫరెంట్ గా కుప్పడం పట్టులోనే తీసుకున్నాం. ఇదంతా మోడల్. బార్డర్ చూసుకున్నట్టయితే మనం రెడ్ కలర్ లోనే కొంచెం డార్క్ మెరూన్ లాగా పైపింగ్ తీసుకున్నాము. ఒక 4 inches అనేది కడ్డీ బార్డర్ అనేది గోల్డ్ కలర్ తో తీసుకున్నాము. మనకు గోల్డ్ కలర్ బార్డర్స్ లో కూడా మనకు లైన్స్ వచ్చేలాగా వీవింగ్ లో తీసుకున్నామండి. ఇది మంచి పికాక్ బ్లూ లో లైన్స్ తీసుకున్నామండి. నిలువు లైన్స్ అంతా పికాక్ లైన్స్ తీసుకున్నాం. మనం అడ్డం ఇలా గడిలా వచ్చే లైన్స్ మాత్రం మనం మంచి గ్రీన్ లో తీసుకున్నామండి. మంచి లైట్ గ్రీన్ లో తీసుకున్నాము. ఇదంతా కూడా ఒక బాక్సెస్ టైప్ లో మనం హెవీగా తీసుకున్నాం. ఈ సారీ అంతా కూడా కంటిన్యూగా ఒక బాక్సెస్ స్టైల్లో ఒక 4 lines 5 lines అనేది తీసుకున్నాం. ఇటు 5 అనేది ఒక బాక్సెస్ బిగ్ బాక్స్ అయిపోయింది. సారీ ఆల్ ఓవర్ కూడా ఇటువంటి బాక్స్ తీసుకున్నాం. సేమ్ పైన బార్డర్ అయితే ఏదైతే తీసుకున్నామో కింద బార్డర్ కూడా సేమ్ విత్ లైన్స్ తీసుకున్నాం. దీని పళ్ళు చూసుకున్నట్టే మనకు చాలా డిఫరెంట్ తీసుకున్నామండి. ఇది కూడా మనకు ఒక బ్యాక్గ్రౌండ్ అంతా పికాక్ లైన్స్ ఇచ్చాం కదా, అదే పికాక్ లైన్ అటు ఇటు కూడా మనం పికాక్ ప్లెయిన్ తీసుకున్నాము. ప్లెయిన్ లో కూడా మనకు సెల్ఫ్ లైన్స్ అనేది కనపడుతుంది. ఇక్కడ మిడిల్ లో మాత్రం మనకు కడ్డీ బార్డర్ అనేది తీసుకున్నాము. గోల్డ్ బార్డర్ కడ్డీ బార్డర్ అనేది తీసుకున్నాము. దీని బ్లౌజ్ చూసుకున్నా మనం ప్లెయిన్ కాంట్రాస్ట్ తీసుకున్నామండి. పికాక్ బ్లూ లోనే మంచి ప్లెయిన్ తీసుకున్నాం. 2 side బోర్డర్స్, హ్యాండ్స్ కానీ మీరు బ్లౌజ్ కి వర్క్ అట్లాగా చేయించుకోవాలనుకున్నా చాలా బాగుంటుందండి. ప్యాటర్న్ బాగుందండి, కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. దీని ప్రైస్ ఎలా? దీని ప్రైస్ ఓన్లీ 2,680 రూపీస్ అండి. ఓకే అండి, 2,680 రూపీస్ కి వండర్ఫుల్ సారీ ఆర్కి కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉంది. కలర్ చాయిస్ కూడా అందుబాటులో. నెక్స్ట్ సారీ మనం మంచి కుప్పడం పట్టులో తీసుకున్నాం. బార్డర్ చూసుకున్నట్టయితే మనకు ఒక మెరూన్ కాంబినేషన్ తీసుకున్నాం. అలాగే మెరూన్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో కలనేతలో తీసుకున్నాం. శారీలో చూసుకున్నట్లయితే మనం చాలా డిఫరెంట్ అండి. ఒక లెమన్ ఎల్లో తీసుకున్నాము, ఒక మెరూన్ తీసుకున్నాం. ఈ మెరూన్ కాంబినేషన్ మెరూన్ అండ్ పింక్ అండి. ఇది లైట్ పింక్ అండ్ షేడ్ కూడా వస్తుంది. ఈ కాంబినేషన్ లోనే మరొక డిజైన్ అనేది కలనేతలో తీసుకున్నాం.
ఇలా 2 సైడ్స్ చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. ఇవి కూడా మనకు ఒక బిగ్ సైజ్ బాక్స్ లో తీసుకున్నాం, బాక్సెస్ లాగా తీసుకున్నాం. ఇది కూడా ఒక బాక్సెస్ లో ఒక లీప్ డిజైన్ అనేది చాలా హెవీగా మనకు వీవింగ్ లో తీసుకున్నామండి. ఇది కంటిన్యూగా ఈ వీవింగ్ లో అనేది ఒక బుటీ స్టైల్లో చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. ఈ బుటీకి ఒక లీప్ డిజైన్స్ అనేది 3-4 లీవ్స్ అనేది చాలా డిఫరెంట్ గా కనపడుతుంది. బార్డర్ తీసుకున్నట్టయితే మనం చాలా కొంచెం పెద్ద బార్డర్ తీసుకున్నాం, కొంచెం బిగ్ సైజ్ తీసుకున్నాం. పైపింగ్ కూడా సేమ్ తీసుకున్నాం. దీనికి సారీ అంతా కంటిన్యూ ఇలా తీసుకొని దీని పళ్ళు తీసుకున్న తలకి మనం కాంట్రాస్ట్ లో తీసుకున్నాం. మెరూన్ అండ్ పింక్ కాంబినేషన్ లో డబుల్ షేడ్ కదా, ఇది కూడా తీసుకున్నాము. దీనిలో కూడా మనం ఒక కడ్డీ బార్డర్ తీసుకున్నాం, అలాగే ఒక లైన్ అంతా లీప్ ఫ్లవర్ డిజైన్ అని తీసుకున్నాము. మిడిల్ లో ఒక లైన్ ఇలాగ 2 ఫ్లవర్ డిజైన్స్ అని తీసుకున్నాం. మిడిల్ పార్ట్ లో అటు ఇటుగా సేమ్ తీసుకున్నామండి. దీని బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకు ప్లెయిన్ తీసుకున్నాం, కాంట్రాస్ట్ లో ఇచ్చారు. 2 సైడ్స్ కూడా 1 సైజ్ స్మాల్ బోర్డర్ 1 సైజ్ బిగ్ బోర్డర్ ఇచ్చారు. చక్కగా ప్యాటర్న్ గానీ వర్క్ గానీ చేపించుకుంటే చాలా క్లాస్ గా ఉంటుంది. yellow అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి సారీ. దీని ప్రైస్ ఎలా ఉంది? దీని ప్రైస్ ఓన్లీ 3640 రూపీస్. 3640 రూపీస్ కి వండర్ఫుల్ సారీ ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్. నెక్స్ట్ సారీ మనం మంచి రింకిల్ క్రేప్ లో తీసుకున్నామండి. రింకిల్ క్రేప్ మనకు క్లాత్ కూడా చాలా స్మూత్ అనేది, క్రష్నెస్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ పైపింగ్ కూడా మనం చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. ఒక సేమ్ ఈ పీచ్ కలర్ అనేది తీసుకున్నాం, పీచ్ అండ్ ఆరెంజ్ షేడ్ అండి. ఇది కూడా మనకు ఇలా పైపింగ్ తీసుకున్నాం. అలాగే కూడా మనం జరీ వీవింగ్ తో ఒక లైన్స్ లాగా పైపింగ్ రౌండ్ డిజైన్ అనేది తీసుకున్నాం. మిడిల్ పార్ట్ లో అంతా కూడా గోల్డ్ బోర్డర్ అనేది మనకు ప్యాచ్ అనేది తీసుకున్నాం. ఇందులో కూడా ఒక డైమండ్ డిజైన్ అనేది మిర్రర్ వర్క్ తో మనం హెవీగా తీసుకున్నామండి. ఇదంతా కూడా మిర్రర్ వర్క్ కంటిన్యూ ఉంటుందండి. ఈ డైమండ్ షేప్ అంతా కూడా సారీ 3 సైడ్స్ అనేది బార్డర్స్ అనేది సేమ్ బార్డర్ ఉంటుందండి. ఇది ఈ మిడిల్ పార్ట్ లో చూసుకున్నట్టయితే మనం మంచి రింకుల్ క్రేప్ లోనే మనకు ఒక డైమండ్ డిజైన్ అనేది తీసుకున్నాము. అది కూడా థ్రెడ్ వర్క్ తో మనం గోల్డ్ వర్క్ చుట్టూ రౌండ్ అనేది తీసుకున్నాం హెవీగా. ఒక ఫ్లవర్ బంచెస్ లాగా వర్క్ చేసామండి. ఇదంతా కంటిన్యూగా ఈ సారీ మీదే వర్క్ వస్తుంది. ఇది కూడా మనం గోల్డ్ కలర్ స్టోన్స్ అనేది హెవీగా పేస్ట్ చేసాము. ఇది హాఫ్ షోల్డర్ పార్ట్ వరకు చాలా గ్రాండ్ గా ఈ విధంగా వస్తుంది. ఫ్రిల్స్ లో మనం 0 సైజ్ నెట్ తీసుకున్నామండి. 0 సైజ్ నెట్ లోనే ఒక డైమండ్ డిజైన్ అనేది లైన్ లాగా తీసుకున్నాము. మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక లైన్ లాగా తీసుకొని ఒక గోల్డ్ లైన్, మిడిల్ పార్ట్ లో మిర్రర్స్ అనేది హెవీగా తీసుకున్నాము. ఇదంతా కూడా మనకు ఒక లైన్ లాగా సారీ స్టార్టింగ్ నుంచి ఒక హాఫ్ వరకు పార్ట్ వరకు వస్తుంది. మిడిల్ పార్ట్ లో చూసుకున్నట్టయితే ఒక గోల్డ్ డిజైన్ అనేది హెవీల్ వెయిట్ చేసాము. ఇందులో కూడా మనం శారీలో ఏదైతే యూజ్ చేసామో డైమండ్ షేప్ ఆఫ్ డిజైన్ అనేది ఇక్కడ కూడా కంటిన్యూగా తీసుకొని మిర్రర్స్ అనేది స్ప్రెడ్ చేసాము. ఇక్కడ థ్రెడ్ వర్క్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నామండి. మిడిల్ పార్ట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ తీసుకున్నాము. థ్రెడ్ వర్క్ లోనే మనం ఒక రౌండ్ బుటీ స్టైల్లో తీసుకున్నాం. మిడిల్ లో కూడా మనం ఫ్లవర్ వర్క్ అనేది హెవీగా తీసుకున్నాం. ఈ బార్డర్ అంతా కూడా మనకు థ్రెడ్ వర్క్ సేమ్ సెల్ఫ్ కలర్ థ్రెడ్ వర్క్ కాబట్టి చాలా డిఫరెంట్ కనిపిస్తుంది. ఇది బార్డర్ అనేది కంటిన్యూ తీసుకున్నాం. మిర్రర్స్ అనేది కూడా పార్టీ వేర్ లా హెవీగా తీసుకున్నామండి. టోటల్ ఫ్రిల్ పార్ట్ అంతా కూడా చాలా 4-5 వేరియేషన్స్ చూపిస్తున్నాయి, గ్రాండ్ గా తీసుకున్నాము. ఇది బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనం కాంట్రాస్ట్ సెల్ఫ్ కలర్ లోనే కాంట్రాస్ట్ లాగా తీసుకున్నాం, కొంచెం డార్క్ తీసుకున్నామండి. ఇది రా సిల్క్ లో తీసుకున్నాము. దీని ప్రైస్ ఓన్లీ 3150 అండి. 3150 రూపీస్ కి వండర్ఫుల్ డిజైనర్ సారీ ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉంది. పట్టు, ఫ్యాన్సీ, హై ఫ్యాన్సీ ఆల్ డిజైనర్ సారీస్, అలాగే పెళ్లి పట్టు చీరలు, అందరికీ నచ్చే ఎన్నో అందమైన చీరల కోసం మరి మీరు కూడా విజిట్ చేయండి. కూకట్పల్లి KPHP కాలనీ రోడ్ నెంబర్ 2 LIG 67 లో ఉన్న ఆర్కే కలెక్షన్స్ లో. అలాగే వీరికి మరో షోరూమ్ కూడా ఉంది, కూకట్పల్లి KPHP కాలనీ మెయిన్ రోడ్ లో ఆర్కే సెలెక్షన్స్. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఈ వండర్ఫుల్ ఆల్ కలెక్షన్ ఆఫ్ సారీస్, లేటెస్ట్ వెరైటీ డిజైన్స్ అన్ని కూడా హోల్సేల్ ప్రైజెస్ లో అందిస్తున్నారు. మీరు కూడా షాపింగ్ చేయండి అందమైన చీరల కోసం. ఈ 2 షోరూమ్స్ ని విజిట్ చేయండి, హోల్సేల్ ప్రైజెస్ లోనే అందమైన చీరల్ని పొందండి. కోదండం గారు మరి ఈ రోజు హై ఫ్యాన్సీ, పట్టు, డిజైనర్ ఆల్ వెరైటీస్ ఆఫ్ సారీస్ చూపించారు, లేటెస్ట్ కలెక్షన్ చూపించారండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీకు మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా సేమ్ వనితా టీవీ మన ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో వ్యూయర్స్, ఈ రోజు కూకట్పల్లి KPHP కాలనీ రోడ్ నెంబర్ 2 లో ఉన్న ఆర్కే కలెక్షన్స్ లో పట్టు, ఫ్యాన్సీ ఆల్ వెరైటీ డిజైనర్ సారీస్ ని చూసాం కదా. ఇది నాటి హలో లేడీస్. రేపటి హలో లేడీస్ లో మళ్ళీ కలుద్దాం. బాయ్.